వెల్కమ్ టు వీక్లీ న్యూస్. లక్ష్యం సమాజైతం. నేను రమేష్. ముందుగా హెడ్లైన్స్. శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, పూజలు. ప్రకృతి వ్యవసాయానికి ముడిపడి ఉన్న పండుగగా వీటితోనే ప్రారంభం. భూమి పూజ, వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య పూజలు. అనుకోని అతిథిగా సాక్షాత్తు ఆ నాగేశ్వరుడే వచ్చి ఆశీర్వదించాడని నిర్వాహకులు. ఇరిగేషన్ అధికారులు చెరువుతో 2 పంటలు పండే విధంగా చర్యలు. వెంకటరావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రాజెక్టు ప్రారంభం. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, ఛత్తీస్గఢ్ రాష్ట్రం గచ్చిరోలి పోలీసులకు మావోయిస్టులకు మధ్య భారీ ఎదురు కాల్పులు జరిగాయి. ఆ కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఆటోమేటిక్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రాంతంలో గచ్చిరోలి నుండి ప్రారంభమైన సెర్చ్ ఆపరేషన్. మృతి చెందిన వారిలో తిప్పగడ్డం దళం ఇన్ఛార్జి లక్ష్మణ్ ఆత్రం గుర్తించారు. గ్రామ సమీపంలో సుమారు 10-15 మంది నక్సల్స్ మీటింగ్ అయినట్లు సమాచారం. వన్లోని గ్రామంలోని ఛత్తీస్గఢ్ సరిహద్దు సమీపంలో డిప్యూటీ ఎస్పీ నేతృత్వంలో 7C60 పార్టీలను పంపారు. భారీ ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి. ఈ ప్రాంతంలో సోదాల్లో 12 మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. 7 ఆటోమేటిక్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. చనిపోయిన మావోయిస్టులో తిప్పగడ్డం దళం ఇన్ఛార్జి టీవీసీఎం లక్ష్మణ్ అత్రం, విశాల్ అత్రం ఒకరిగా గుర్తించారు. మావోయిస్టుల గుర్తింపు ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. C60కి చెందిన ఒక PSI, ఒక జవాన్ కు బుల్లెట్ గాయాలయ్యాయని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హిందువుల పరమ పవిత్ర పండుగైన తొలి ఏకాదశి ఈ రోజు. ప్రకృతి వ్యవసాయం, సామాజిక అంశాలు ఈ పండుగతో ముడిపడి ఉండటంతో హిందువులు ఈ పండుగకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. పంచాంగం, క్యాలెండర్లను అనుసరించి ఏడాదిలో 24 ఏకాదశి రోజులు ఉంటాయి. ఆషాఢ మాసం శుక్లపక్షం రోజున వచ్చే ఏకాదశి తొలి ఏకాదశిగా చెప్పుకుంటారు. తొలి ఏకాదశి రోజు నుంచి విష్ణుమూర్తి పాలకడిలో యోగ నిద్రలోకి వెళ్తాడని, అందుకు తిరిగి శయన ఏకాదశి అన్న పేరు కూడా ఉంది అని అన్నారు. పూర్వకాలంలో తొలి ఏకాదశి రోజు నుంచే కొత్త సంవత్సరంగా భావించేవారని, ఈ రోజు వ్యవసాయ తదితర సామాజిక కార్యక్రమాలను ప్రారంభించే ఆచారం ఉండడంతో తొలి ఏకాదశి నుంచే దక్షిణాయనం ప్రారంభమవుతుండగా హిందువుల పండుగలకు ఏకాదశి శ్రీకారం చుట్టినట్లు అవుతుందని భక్తులు తెలుపుతున్నారు. ఉద్భవః శోభనో దేవ శ్రీగర్భః పరమేశ్వరః కరణం కారణం కర్తా వికర్తా ఘనోదుః వ్యవసాయో వ్యवस्थानस्सं ऑटो ऊपर आएगा ऑटो ऊपर आएगा होतानि नवादस्यामृतवे नवादोत्थानि पुरुषः पादो स्नेहा भवाप्तनः ततो स्मृत्यक्तावतो कालकालचरे अपि तस्माद्विराटजायता विराजो अधिभूषः निर्मणन्मद मन्दोऽस्यापीदास्य श्रीस्मृतिः तत्तास्यात्मविभयः यत्तत्परमङ्गलमुदाश्चतिरोयः देवी वलिभ्यादत् त्यक्त्वा आदविपन्यवो याववाक्समिन्
उत्थरे विष्णोर्यत्तारमपद सहनावतु सहनौ भरन्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु ॐ शान्तिः 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 हिरण्यवर्णां हरणीं भवामरजतस्वया चन्द्राभ्यन्मयीं लक्ष्मीं जातवेदो महावः जङ्गापुष्पपुरुषाणः स्वपूर्वाद्यफलामितवतावदन्तमायान्तरायाश्च लक्ष्मीः वैरमां देवदखाख्येष्टमामिनाथः प्रादुर्भोदस्मिराष्ट्रेऽस्मिन् कीर्तवृद्धेन ददातु मे शक्तिवासां रोगमन्नस्य वैश्वेश्वेदांशः अद्रवेण प्रजा भूता वीरुद्धवरन्दवा एवं गाधय मे कुले मातरं वन्दमानने आवस्वयं तस्मिन् धारित्रे नवदमेवहे सूर्यां ब्रह्मये लक्ष्मीं जातवेदो महावः आर्द्रायत्रणे यस्मिन् पिङ्गळां वन्दमानने चन्द्रां ब्रह्मये लक्ष्मीं जातवेदो महावः तां महावः जातवेदो लक्ष्मीमनपगामिनी यस्यां शरण्यं प्रभोदं गावो दास्तु పొయటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ జానర్ పై హీరో విజయ్ ఆంటోనీ నటించిన తుఫాన్ నుండి ఇతడెవరు లిరికల్ సాంగ్ రిలీజ్ ఆగస్టు 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారని తెలిపారు. ఈ సినిమాను ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్స్ పై కమల్ బోరా, డి లలిత, డి ప్రదీప్, పంకజ్ బోరా నిర్మిస్తున్నారు. పొయటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ జానర్ లో తుఫాన్ సినిమాను రూపొందించిన దర్శకుడు విజయ్ మిల్టన్ అన్నారు. తాజాగా ఎంటర్టైనర్ జానర్ పై హీరో విజయ్ ఆంటోనీ నటించిన తుఫాన్ మూవీలో లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఇతడెవరు తెలియని ఓ చరిత్రలో లోతైన ఓ కడలో తను గాతో ఏదో బాతో తను ఉరుమో లేక పిడువో అంటూ కథనాయకుడిగా ఫ్లాష్ బ్యాక్ నేపథ్యంలో పవర్ఫుల్ గా సాగుతుంది పాట. ఇతడెవరు లిరికల్ సాంగ్ థియేటర్స్ లో ప్రేక్షకులకు ఎంజాయ్ చేయబోతున్నారు. شكل سفسي شكل شكل بس తెలియని ఓ చరితో లోతైన ఓ
విజయాలే రాలే చం 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 చం. దేవుడా వీడు దయ్యమా లేక కయ్యమా, వీడు అరే 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 మిత్రమా, వీడు ఖడ్గమా లేక సింహము పంజా. దేవుడా వీడు దయ్యమా లేక కయ్యమా, వీడు అరే 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 మిత్రమా, వీడు ఖడ్గమా లేక సింహము పంజా. సింగము ఆడే వేట విడే. ఇతడెవరు 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 తెలియని ఓ చరితో లోతైన ఓ కళలో కనుగాధో ఎదబాధో కను మురుమో లెక్క పిడుగో ఈ అతినే చడివానో చెడు కడిగే తుఫానో. ఏ శ్వాస కూడా పీల్చలేరు పీల్చుకుంది వీడలేరు, దెబ్బగాని కొట్టెనంటే చూడు ఇత్తడే. అడ్డుకట్టలెన్ని ఉన్న హద్దులెన్ని గీసుకున్న గాలి ఏదో పూనినట్టు దూసుకెళ్ళలే. బాధలు తరిమే వేటగాడే. ఇతడెవరు 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 తెలియని ఓ చరితో లోతైన ఓ కళలో. పెనమలూరు నియోజకవర్గంలో ఆషాఢ మాస సందర్భంగా ఉయ్యూరు వీరమ్మ తల్లి అమ్మవారికి భక్తులు సారె సమర్పించారు. ఉయ్యూరులో కొలువై ఉన్న వీరమ్మ తల్లి అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా భక్తులు వీరమ్మ తల్లి అమ్మవారి వంశస్థుల ఆషాఢ మాస సారెను అమ్మవారికి సమర్పించారు. ఉయ్యూరు మెయిన్ రోడ్ లో గల వీరమ్మ తల్లి ఆలయం నుండి సారెని తీసుకున్న భక్తులు నేల తాళాలతో డప్పులు వాయిద్యాలతో పూలాట నృత్యాలతో అంగరంగ వైభవంగా తరలి వెళ్లారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో జరిగే ఈ ఉత్సవంలో ఉయ్యూరు పరిసర ప్రాంత గ్రామాలకు చెందిన భక్తులతో పారుపూడి వంశస్థులు అమ్మవారి పుట్టింటి వంశస్థులు పాల్గొని సారె సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఉయ్యూరు వీరమ్మ తల్లి ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
రామరామని వచ్చి వాళ్ళ కోసం అంతా ఇచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రతి ఊరు నుంచి వచ్చిన వాళ్ళని ఇచ్చినవన్నీ పంచుతారు. అందరికీ మంచి జరగాలి. మీరు ఎన్నాళ్ళు చేస్తున్నారు? 2 సంవత్సరాలు పోయిన సంవత్సరం ఆషాఢ మాసంలో స్టార్ట్ చేసుకుంటున్నారండి. ఈ గ్రామ దేవత గ్రామ దేవత అలాగే మీ ఊరందరి ప్రజలకి కూడా సారి ఇవ్వడం వల్ల మనకి మంచి జరుగుతుంది, అన్ని జరుగుతాయని అలాగే సెలవులు కూడా కలిసి వచ్చి అమ్మవారిని ఆషాఢ మాసం అమ్మవారికి ఇదే రోజున మనకి దగ్గర గ్రామ దేవతలు ఏ గ్రామంలో అయితే ఉంటారో అన్ని చోట్ల దగ్గర కూడా అమ్మవారికి అన్ని ఆడపడుచులు కోడళ్ళు అందరూ కూడా అమ్మవారికి సారం గ్రామంలో అందరూ కూడా అమ్మవారికి సారం. తెలంగాణలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కేదార్నాథ్ ఆలయాన్ని పోలి ఉండేలా ఆలయం నిర్మించాలని మేడ్చల్ మండల పరిధిలో ఎల్లంపేట గ్రామంలో ఈ రోజు ఆలయ నిర్మాణ పనులకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. వేద పండితులు మంత్రోచ్చరణల మధ్య పూజలు చేశారు. వారణాసి పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్య, అయోధ్యధామ్ మహాంతి కమల్, నారాయణ దాసు మహారాజులు ఈ పూజ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర భారతదేశంలో ఎంతో ప్రఖ్యాతిగాంచిన కేదార్నాథ్ ఆలయాన్ని నిర్మించుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. చార్టం యాత్రకు వెళ్లేందుకు వీలు కాని వారెవరైనా నిర్మించబోతున్నటువంటి కేదార్నాథ్ ఆలయాన్ని దర్శించుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ओम नमो सर्वेभ्यो जयके पृथ्वीमन्वन्तरि ओम नागदेवताभ्यो नमो नमः। नमो नाग देवता आगे देखो, जिस स्थान पे भोलेनाथ का मंदिर बन रहा है वहाँ ही नाग देवता आए हैं, बैठे हैं, देखो आराम से। जय हो नाग देवता। चिन्ना है, छोटा है। नहीं 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 हुआ, हमको तो नहीं दिख रहा कुछ कट हुआ जैसा। जा भी नहीं रहा, बैठा है। ये नाग भी है पांडे जी, 4 नाग है महाराज जी। एक एक नाग हाथ में दे दो, 4 कोना पे एक ले बढ़ा दो। ओम बसंत भूतले नागा लोकपालाचि सभ्यता मद्ग्रहाभ तिष्ठन्तु आयुर्बलकरा सदाः। नाग बलं दैव बलं तदेव स्मरेत पुण्डरीकाक्षं सौभाग्यभ्यन्तराशुचिः पुण्डरीकाक्षाप्यनातुः हर नमः पुनरस्तं प्रक्षालयामि यजमान भाले षष्ठतिलकं कुर्यात्। ये चलना से ओम षष्ठी इंद्रो दिवसराः षष्ठराः षष्ठीस्तारिक्षो अरिष्टानेमिः षष्ठो बृहस्पतिर्बभाते प्रचोदस्वामरुतः कृष्णनाथरः। पांडे जी आपके पीछे भी आदित्य पंच जना आदित्यर्जातमदित्यर्जनित्वम् अपरं शान्तिरो हृदयः। केदारनाथ भगवान की, जगत गुरु शंकराचार्य भगवान की। महाराज जी आपके हाथों से हमारे अंतर्जाति नहीं होगा तो माताएं सुरक्षित और संरक्षित रहेंगी। सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि पश्यन्तु मां कश्चित् दुर्भगम्। श्री राम जय राम, जय जय राम। श्री राम जय हो, अधर्म का नाश हो, प्राणियों में सद्भावना हो। गौ माता की जय हो, भारत माता की जय हो, केदार भगवान की जय हो, शंकर भगवान की जय हो, श्री शैलम भगवान की जय हो। हर हर महादेव। शक्ति की
जय हो, समस्त भक्ति की जय हो, समस्त भक्तों की जय हो, आयोजकों की जय हो। आचार्यों सारे समाज को इकट्ठा करके केदारनाथ मंदिर बनाने के लिए आज भूमि पूजा जो करे। భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తాలిపేరు ప్రాజెక్టు గేట్లు వదిలిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గేట్లు వదలడం ద్వారా తాలిపేరు కుడి ఎడమ కాలువల ద్వారా నీరు సరఫరా అవుతోందని అన్నారు. ఈ సందర్భంగా తాలిపేరు ప్రాజెక్టు చెల్ల దుమ్ముగూడ మండలాల్లో సుమారు 35,000 ఎకరాల వరి పంటకు సాగుతోందని తెలియజేశారు. ప్రస్తుతం ఈ నీటి ద్వారా తారవ పంటకు మాత్రం నీరు పుష్కలంగా సరిపడగా దానివ సాగుకి 3 జోన్ల ద్వారా విభజించారు. ప్రస్తుతం ఈ నీటి ద్వారా సారవ పంటకు మాత్రం నీరు పుష్కలంగా సరిపడగా దానవ సాగుకి 3 జోన్ల ద్వారా విభజించారు. సుమారుగా 8,000 ఎకరాలకు మాత్రమే నీరు సరఫరా అవుతుందని తెలిపారు. ఇరిగేషన్ అధికారులు చొరవ తీసుకొని 2 పంటలు పండే విధంగా నీటి సరఫరా చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేయాలని ఎమ్మెల్యే అధికారులు సూచించారు. ఈ తాలిపేరు ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ మంత్రి శ్రీరామ్ సిద్ధారెడ్డి దీనికి రూపకల్పన చేయడం వెంకటరావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రాజెక్టు ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ తాలిపేరు ప్రాజెక్టు 2 మండల ప్రజలకు వరప్రదాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు, మండల అధికారులు, 2 మండల రైతులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు తాలిపేరు ప్రాజెక్ట్ నుండి లెఫ్ట్ కెనాల్ని రైట్ అండ్ లెఫ్ట్ కెనాల్ని ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు రైతులు, దాంతోపాటు డిపార్ట్మెంటు ఎస్సీ గారు, ఈఈ గారు, డిఈ గారు మరియు లోకల్ ఎంఆర్ఓ గారు, రైతులు రామారావు గారు, పాలన్స్ రామారావు గారు, అలానే ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్యకర్తలందరూ కూడా ఈరోజు మీడియా మిత్రులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, తాలిపేరు ప్రాజెక్ట్ అనేది 2 మండలాలు కూడా వరమైంది. దుమ్మగూడెం మండలం, చర్ల మండలానికి ఒక వరము. ఆనాటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు దీన్ని నిర్మించడం జరిగింది. ఈరోజు నేను నా చిన్నప్పుడు చూసేవాడిని. ఈ నియోజకవర్గాలన్నీ కూడా, నా భద్రాచలం నియోజకవర్గంలో 2 మండలాలు కూడా చాలా వరకు ఆ చిన్ననాటి డ్రాట్ ఏరియా ఉండేది. ఈ డ్రాట్ ఏరియా దాన్ని ఆనాటి ప్రభుత్వం మన గుర్తించి ఈ తాలిపేరు ప్రాజెక్టు కట్టడం వల్ల అనేక మంది రైతులు ఈరోజు ఇక్కడ ఒక 20,000 సుమారుగా దుమ్మగూడెం మండలం నుంచి, దుమ్మగూడెం మండలంలో కూడా ఒక 20,000 ఆయకట్టు ఈరోజు దీని కింద ఉంది. దీని బ్రహ్మాండంగా ఈరోజు రైతులు పండిస్తున్నారు. ఇంకొకటి అంటే ఒక్క పంటకు మాత్రం గ్యారంటీ పంట ఇస్తున్నాం మనం ఈ తాలిపేరు ప్రాజెక్టు నుంచి. ముందు కాలంలో ప్రభుత్వం దీనికి ఒక ఆలోచన చేసి ఖచ్చితంగా 2 పంటలు కూడా రైట్ అండ్ లెఫ్ట్ కెనాల్ని 2 పంటలు పండించే విధంగా తయారు చేయాలని ఎస్సీ గారిని మరి డిఈలందరినీ కూడా, ఈలందరినీ కూడా నేను ప్రాధేయపడుతున్నాను. చాలా వరకు మనం అవసరమైతే వరి కాకుండా మనం దాదాపు వచ్చేసరికి తడిపొడి పంటలు పెట్టుకుంటే బ్రహ్మాండంగా 2 పంటలు పండుతాయి. 2 పంటలు కూడా రైతులందరూ కోఆపరేట్ చేసి మనం దీన్ని కాపాడుకోగలిగితే ఈ మన 2 బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, పూజలు ప్రకృతి వ్యవసాయానికి ముడిపడి ఉన్న పండుగగా వీటితోనే ప్రారంభం. భూమి పూజ వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య పూజలు. అనుకోని అతిథిగా సాక్షాత్తు ఆ నాగేశ్వరుడే వచ్చి ఆశీర్వదించాడని నిర్వాహకులు. ఇరిగేషన్ అధికారులు చొరవతో 2 పంటలు పండే విధంగా చర్యలు. వెంకటరావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రాజెక్టు ప్రారంభం. ఇవి బులెటిన్ లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి వీడియో న్యూస్ లక్ష్య సమాజంతో. నమస్కారం.